మరొక అప్డేట్ తో మీ ముందుకు వచ్చినాం. జూబ్లీహిల్స్ ఎన్నికలు నడుస్తూ ఉన్నాయి. ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అట్లాగే బీజేపీ పార్టీ పోటీ చేస్తున్నాయి. ఇక్కడ త్రిముఖ పోటీ ఉంటుందని భావించినటువంటి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ద్విముఖ పోరే నడుస్తున్నది. అయితే ఇక్కడ హజారుద్దీన్ నవీన్ యాదవ్ గెలుపు కోసం ప్రయత్నం చేస్తుండా, ఓడిపోవాలనేటువంటిది మనసులో పెట్టుకుండా అనే విషయం మీద మీ ముందుకు ఈరోజు ఈ వీడియో చేస్తున్నా. నిన్న మనము బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోవాలని కోరుకున్న ఇద్దరు నేతల గురించి మనం చాలా వివరంగా స్పష్టంగా జనం టీవీలో మీ ముందు తీసుకొచ్చినాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోవాలని కోరుకున్నటువంటి వ్యక్తి ఎవరు? హజారుద్దీన్. మరి కాంగ్రెస్ పార్టీ ఆయనకి మంత్రి పదవి కూడా ఇచ్చింది హజారుద్దీన్కి. అట్లాంటి మంత్రి పదవి ఇచ్చినా కూడా నవీన్ యాదవ్ గెలవద్దు, నవీన్ యాదవ్ ఓడిపోవాలని హజారుద్దీన్ ఎందుకు కోరుకుంటుండు? అట్లాంటి మాటలు తన మదిలో ఎందుకు వచ్చినాయి? నవీన్ యాదవ్ గెలిస్తే హజారుద్దీన్కి ఏం జరుగుతుంది? నవీన్ యాదవ్ గెలవకుంటేనే హజారుద్దీన్కి ఉపయోగం జరుగుతుందా? నవీన్ యాదవ్ గెలిస్తే హజారుద్దీన్కి ఉపయోగం జరుగుతుందా? ఏం జరగబోతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో? ఏంటి అసలు? ఒక పార్టీ అభ్యర్థిని ఇంకొక పార్టీ వాళ్ళు ఓడగొడతారు. ఒక పార్టీ అభ్యర్థి మీద విష ప్రచారం ఇంకొక పార్టీ వాళ్ళు చేస్తారు. కానీ బీఆర్ఎస్ పార్టీలో మాగంటి సునీత ఓడిపోవాలని పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పరోక్షంగా ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటిది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా నవీన్ యాదవ్ గెలవకుండా ఉండేందుకు హజారుద్దీన్ ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రాజకీయ నాయకులు కూడా దాన్ని విశ్లేషకులుగా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. మరి ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోవాలని ఎందుకు కోరుకున్నాం నిన్న చెప్పినాం మనం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మంత్రి పదవి తీసుకొని ఇప్పుడు నవీన్ యాదవ్ ఓడిపోవాలని హజారుద్దీన్ ఎందుకు కోరుకుంటుండు అనేటువంటి విషయాన్ని మీ ముందు తీసుకొస్తా. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని ఈ వీడియో మీద పూర్తిగా విన్న తర్వాత కామెంట్ రూపంలో తెలియజేయండి. హజారుద్దీన్ 2023 ఎన్నికలలో సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చిరు. అక్కడ ఓడిపోయిండు. అక్కడ మాగంటి గోపీనాథ్ గెలిచిండు. మరి ఈ హజారుద్దీన్ ఓటమికి కారణం ఎవరు అంటే 100కు 100% ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అని చెప్పుకోవచ్చు. ఎందుకు మరి 2023 సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో హజారుద్దీన్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి గెలిస్తే ఎంఐఎం పార్టీకి అసదుద్దీన్ ఓవైసీకి ఏం నష్టం వస్తుంది అన్నప్పుడు అక్కడ హజారుద్దీన్ గెలిస్తే 100కు 100% ఆయన మైనార్టీ కోటాలో అప్పుడే మంత్రి అయ్యేవాడు. కాబట్టి అసదుద్దీన్ ఎంపీగా మాత్రమే ఉండేవారు. అక్కడ 1,20,000 ఓట్లకు ముస్లిం మైనార్టీ ఓట్లు జూబ్లీహిల్స్ లో ఉంటాయి. కాబట్టి అక్కడ మైనార్టీ వర్గం అంతా కూడా తన వెంట రావాలని కోరుకుంటాడు అసదుద్దీన్ ఓవైసీ. హజారుద్దీన్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయితే అసదుద్దీన్ ఓవైసీ వెంబడి వెళ్లకుండా ముస్లిం మైనార్టీలు ఈ హజారుద్దీన్ వెంబడి వెళ్తారు. కాబట్టి హజారుద్దీన్ గెలవకూడదు అనేది కోరుకుంటున్నాడు. అంటే ముస్లిం మైనార్టీలలో ముస్లింలలో నేనే ఉండాలి, నా పార్టీ ఉండాలి, నేను చెప్పిన వాళ్ళే అధికారంలో ఉండాలి, నేను చెప్పిన వాళ్ళే ఎమ్మెల్యే గెలవాలనేటువంటి ఒక కఠోరమైనటువంటి మైండ్ సెట్ అసదుద్దీన్ ఓవైసీలో దాగి ఉంటుంది. సో అప్పుడు హజారుద్దీన్ అక్కడ గెలవకుండా ఎంఐఎం అభ్యర్థిని 2023 ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థిని జూబ్లీహిల్స్ ఎన్నికలలో పోటీ చేపించిండు. తద్వారా ముస్లిం ఓటు బ్యాంక్ అంతా కూడా కొంత డైవర్ట్ అయిపోయింది. దానివల్ల జూబ్లీహిల్స్లో మాగంటి గోపీనాథ్ గెలిచిండు. అప్పుడే ఎంఐఎం పార్టీ తన క్యాండిడేట్ని పెట్టకుంటే ఖచ్చితంగా హజారుద్దీన్ గెలిచాడు. కాబట్టి హజారుద్దీన్ గెలిస్తే తన పప్పులు ఉడకవు, ముస్లిం మైనార్టీలంతా హజారుద్దీన్ వైపుపోతారు, నా వెంబడి ఎవరు రారు, నా మాట ఎవరు దేకరు, నన్ను ఎవరు దేకరు అనేటువంటిది ఈ అసదుద్దీన్ ఓవైసీలో మనసులో పెట్టుకొని ఎంఐఎం పార్టీని పోటీ చేయించిండు. హజారుద్దీన్ ఓటమికి ఇండైరెక్ట్ గా కారణమైండు. ఇప్పుడు మరి నవీన్ యాదవ్కి టికెట్ ఎందుకు వచ్చింది, హజారుద్దీన్కి టికెట్ ఎందుకు ఇవ్వలేదు? 2023లో ఓడిపోయినటువంటి హజారుద్దీన్కే మళ్ళీ టికెట్ ఇవ్వాలి కదా. జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్కి టికెట్ ఎందుకు ఇచ్చారు అంటే ఇక్కడ ఒక కండిషన్ పెట్టిండు అసదుద్దీన్ ఓవైసీ రేవంత్ రెడ్డికి. ఏమని? హజారుద్దీన్కి ముస్లింలకు కాకుండా ముస్లింయేతరులకు ఎవరికైనా జూబ్లీహిల్స్ టికెట్ ఇస్తే నేను సపోర్ట్ చేస్తా, ఏ ముస్లింకి ఇచ్చినా నేను సపోర్ట్ చేయా అనేటువంటిది ఒక కండిషన్ పెట్టిండు రేవంత్ రెడ్డి దగ్గర.
ఎందుకు మళ్ళీ ఇంతకుముందు చెప్పిందే, ముస్లింలు ఎవరు గెలిచినా లేదా అజారుద్దీన్ గెలిచినా తన వెంట రావాల్సినటువంటి ముస్లిం మైనార్టీ ఈ కింది స్థాయి వాళ్ళంతా కూడా అక్కడ ఎమ్మెల్యేకి గెలిచినటువంటి ముస్లిం నాయకుడు వెంబడి పోతారు, అజారుద్దీన్ వెంబడి పోతారు. అది జీర్ణించుకోలేడు. కాబట్టి అజారుద్దీన్కి టికెట్ ఇస్తే నేను మళ్ళా ఓడగొడతా, ఎంఐఎం పార్టీ నుండి మళ్ళీ ఓట్లు చీలుస్తా, క్యాండిడేట్ని పెడతా అని చెప్పేసి రేవంత్ రెడ్డికి అల్టిమేటం జారీ చేస్తే అప్పుడు అజారుద్దీన్కి ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కోసం పంపించారు. ఇది దాని వెనుక జరిగినటువంటి స్టోరీ మొత్తం. కాబట్టి ముస్లింలకు ఇవ్వకుండా ముస్లిమేతరులకు ఇవ్వాలంటే అక్కడ నవీన్ యాదవే సూటబుల్ పర్సన్. సో నవీన్ యాదవ్కే ఇచ్చారు. 100% ఇక్కడ అజారుద్దీన్కి రావాల్సినటువంటి టికెట్ నవీన్ యాదవ్కి రావడానికి కారణం అసదుద్దీన్ ఓవైసీ. 2014 ఎన్నికల్లో నవీన్ యాదవ్ ఎంఐఎం పార్టీ తరఫున పోటీ చేసిండు. అప్పటి నుంచి ఇద్దరికి దోస్తాన కొనసాగుతుంది. కాబట్టి ఇప్పుడు టికెట్ రావడానికి అదొక పని కూడా ఇక్కడ సుగమం అయింది. ఇప్పుడు మరి అజారుద్దీన్ ఈ నవీన్ యాదవ్ ఎందుకు ఓడిపోవాలని కోరుకుంటుండు అనే విషయాన్ని మీ ముందు తీసుకొస్తుంది. అయితే అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తే ముస్లిం మైనార్టీ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కు వస్తాయి, ఈజీగా నవీన్ యాదవ్ గెలుస్తాడనేటువంటిది రేవంత్ రెడ్డి స్కెచ్. ఆ స్కెచ్లో భాగంగానే ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి అజారుద్దీన్కి ఎమ్మెల్సీ కాకున్నా ఎమ్మెల్యే కాకున్నా ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. ఇవాళ శాఖ కూడా కేటాయించారు. అయితే నవీన్ యాదవ్ ఇప్పుడు ఈ 2025 ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలిస్తే 2028లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ అయినటువంటి నవీన్ యాదవ్కే మళ్ళీ టికెట్ ఇస్తారు, అజారుద్దీన్కి టికెట్ ఇవ్వరు. ఇది గమనించిండు అజారుద్దీన్. సో నవీన్ యాదవ్ ఇప్పుడు ఓడిపోవాలనే కోరుకుంటుండు. గెలిస్తే 2028లో అజారుద్దీన్కి టికెట్ రాదిగా, మళ్ళీ నవీన్ యాదవ్కే ఇస్తారు. ఎందుకంటే సిట్టింగ్ మనం గెలిచింది ఆయన కాబట్టి మళ్ళీ ఆయనకి ఇవ్వాలనేటువంటిది ఉంటుంది. ఎక్కడైనా అంతే, ఏ పార్టీలోనైనా అంతే. అంటే నవీన్ యాదవ్ ఇప్పుడు ఓడిపోతే 2028 అసెంబ్లీ ఎన్నికలకు మార్గం సుముఖమవుతుంది. అయితే జూబ్లీహిల్స్ నాది అనేటువంటి ఫీలింగ్ అజారుద్దీన్లో ఉంటుంది. ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిస్తే నాది అనేటువంటిది ఉంటుంది. నవీన్ యాదవ్ గెలిస్తే అజారుద్దీన్ మళ్ళీ టికెట్ అడగలేడు సిట్టింగ్ కాబట్టి. ఏదేమైనా ఇప్పుడు గెలవకూడదు, ఓడిపోవాలి నవీన్ యాదవ్. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే 2028లో పక్కా అజారుద్దీన్ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ టికెట్ అడుగుతాడు, పోటీకి ముందుంటాడు. అయితే నవీన్ యాదవ్ గెలుపు కోసం మంత్రి పదవిలో తీసుకొచ్చి పెట్టిండు అజారుద్దీన్ని. అదే ఇప్పుడు పీకల మీదకి వచ్చింది, నవీన్ యాదవ్ పీకల మీదకి వచ్చింది. అయితే రేవంత్ రెడ్డి చేసిన పనే నవీన్ యాదవ్ పీకల మీదకి వచ్చింది అనేటువంటిది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నవీన్ యాదవ్ పీక మీదకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి తొందరపాటు నిర్ణయంగా మనం భావించవచ్చు. అయితే జూబ్లీహిల్స్ టికెట్ తనకు కావాలని కేంద్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర చాలా టైట్గా కథ అంతా కూడా నడిపించిండు, కానీ రాలేదు అజారుద్దీన్కి. నవీన్ యాదవ్ టికెట్ కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేసిండు. ఎందుకు? అసదుద్దీన్కి ఓవైసీకి మాట ఇచ్చిండు, నేను అజారుద్దీన్కి టికెట్ ఇవ్వా, నేను నవీన్ యాదవ్కి టికెట్ ఇస్తా, నువ్వు సపోర్ట్ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండు. కాబట్టి టికెట్ పట్టుబట్టి మరీ తీసుకొచ్చి నవీన్ యాదవ్కి ఇచ్చిండు. నవీన్ యాదవ్కి ఇవ్వడం వల్ల అజారుద్దీన్ ఊరుకోడు కాబట్టి దానికంటే ముందే ఆయనకు ఎమ్మెల్సీ ఇప్పించి మన మంత్రి పదవి తీసుకొచ్చిండు. ఆ మంత్రి ఇప్పుడు నవీన్ యాదవ్ మీద పనిచేయాల్సి ఉంటుంది. ఇక ఒకటే నియోజకవర్గంలో మైనార్టీలు ఓట్లు ఎట్లాగో వేయరు అని చెప్పేసి ఇక గమనించి కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందేమో, మైనార్టీలకు టికెట్ ఇవ్వకుండా అజారుద్దీన్కి టికెట్ ఇవ్వకుండా నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చిండు కదా, కాబట్టి ఈ ముస్లిం మైనార్టీ ఓట్లు పడేయేమో నవీన్ యాదవ్కు, పడాలనే స్కెచ్లో భాగంగా అజారుద్దీన్కి మంత్రి పదవి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ఇచ్చిండు. అదే పెంట అయింది. ఇప్పుడు నాకు మంత్రి పదవి అయితే వచ్చింది, వచ్చేసారి మరి మంత్రి పదవి ఇస్తారా ఇయ్యరా తెలియదు కదా. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికకు జరుగుతుంది. అక్కడ ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు రావాలి, ముస్లిం మైనార్టీ లేదు అని ఈయనకి ఇచ్చారు. వచ్చేసారి అట్లాంటి అవకాశం ఉంటుందా? ఉండదు. మరి వచ్చేసారి మంత్రి కావాలంటే ఏం చేయాలి? ఎమ్మెల్యే కావాలి. ఎమ్మెల్యే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అజారుద్దీన్? లేదు. కాబట్టి జూబ్లీహిల్స్ నుంచే చేయాలి. అది మైండ్ సెట్లో ఉన్నది అజారుద్దీన్ మైండ్ సెట్లో. మొత్తం మీద నవీన్ యాదవ్ గెలుపు కోసం పనిచేస్తాడా అజారుద్దీన్? నవీన్ యాదవ్ ఓటమి కోసం పనిచేస్తాడా? నవీన్ యాదవ్ గెలవాలని ప్రయత్నం చేస్తే వచ్చే 2028 ఎన్నికల్లో అజారుద్దీన్ తన సీటు త్యాగం చేయాల్సి ఉంటుంది నవీన్ యాదవ్కి. ఎందుకంటే నవీన్ యాదవ్ ఆల్రెడీ అప్పటికి సిట్టింగ్ ఎమ్మెల్యే అవుతారు ఇప్పుడు గెలిస్తే. మరి ఓడిపోవాలని చూస్తాడా? ఇక్కడ ఓడిపోతే వచ్చే 2028 ఎన్నికల్లో అజారుద్దీన్ మళ్ళా
ఇక్కడ నాదే సీటు అని గట్టిగా అడగడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఒక్కసారి మనం డెప్త్ గా ఆలోచిస్తే అజారుద్దీన్ కి జూబ్లీహిల్స్ మీద ప్రేమ ఉండి వచ్చే ఎన్నికలలో జూబ్లీహిల్స్ లో నేను ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుపొందాలి, మంత్రిగా కావాలి అంటే నవీన్ యాదవ్ని ఓడగొడతాడు. లేదు నాకు మంత్రి పదవి వచ్చింది చాలు, ఇక వచ్చేసారి గెలిస్తే గెలుస్తాం, ఓడితే ఓడుతాం, టికెట్ వస్తే వస్తుంది, లేకపోతే లేదు, ఇప్పుడు నా అభ్యర్థి గెలవాలి, కాంగ్రెస్ పార్టీ నాకు మంత్రిగా ఇచ్చింది, ఎమ్మెల్సీ కాకుండా ఎమ్మెల్యే కాకుండా, సో నవీన్ యాదవ్ గెలుపు కోసం శాయశక్తుల మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తా అంటే నవీన్ యాదవ్ గెలుస్తాడు. ఇది ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జరుగుతున్నటువంటి తతంగం. దీని మీద మీ